హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఎట్టకేలకు జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేసింది. సో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చేసి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ మాత్రమే పెండింగ్ లో ఉంది. సో బీజేపీ పార్టీ కూడా ఇటు లంకాల దీపక్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. సో ఈ జూబిలీహిల్స్ నియోజకవర్గంలో 2009 నుంచి 2023 దాకా అయితే వీళ్ళ రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ పార్టీ ఎంత మెజార్టీ వచ్చింది, అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తం అప్డేట్ కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక జూబిలీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఎట్టకేలకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ఖరారు చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ పార్టీ అయితే ఇప్పటిదాకా అయితే ఎవరిని ఖరారు చేయలేదు. సో ఇక్కడ కూడా లంకాల దీపక్ రెడ్డి కూడా పేరు ఆయన ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మొత్తం ఓట్లు వచ్చేసి 4 లక్షల ఓట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి 2023లో ఎవరెవరు పోటీ చేశారని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేశాడు. ఆయనకు దాదాపు 80,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారంటే అజరుద్దీన్ పోటీ చేశాడు. సో ఆయన అందరికీ తెలుసు కదా మీకు, అజరుద్దీన్ అంటే క్రికెటర్ అనమాట ఆయన. సో ఆయనకు కూడా 64,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఎట్టకేలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు ఎప్పుడు 2023లో. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి అయితే లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశాడు. ఆయనకు దాదాపు 25,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. ఇక 2018 చూసుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అనమాట, మాగంటి గోపీనాథ్ పోటీ చేశాడు. ఆయనకు దాదాపు 68,000 ఓట్లు అయితే వచ్చాయి. సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశాడు. ఆయనకి 52,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, ఆయన 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. సో ఆయనకి 18,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. ఇక 2014లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో ఉండే ఆయన మరణం తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ చూస్తున్నాయి కదా. సో ఆయన అప్పుడు 2014లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే 50,000 ఓట్లతో గెలిచాడు. అదేవిధంగా అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశాడు. అప్పుడు ఆయనకు 41,000 ఓట్లు అయితే వచ్చాయన్నమాట. కాంగ్రెస్ అభ్యర్థికి విష్ణువర్ధన్ రెడ్డి 33,000 ఓట్లు వచ్చాయి. విష్ణువర్ధన్ రెడ్డి అంటే మీకు తెలుసు కదా, పీజీఆర్ కొడుకు అనమాట ఆయనకి. సో ఆయన 2014లో ఈ విధంగా, సో అంటే దాదాపుగా 2014 నుంచి కూడా 14, 18, 23 సో మాగంటి గోపీనాథ్ గెలిచాడు. ఇప్పుడు ఎట్టకేలకు కూడా నవీన్ యాదవ్ పేరు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈయన పేరు ఖరారు చేసింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఏ విధంగా ఉంటుంది, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఏ విధంగా ఉందో మనం వేచి చూడాలి. అదేవిధంగా నవీన్ యాదవ్ ఆయన రాజకీయ అనుభవం ఏ విధంగా ఉందో చూసుకుంటే 2009లో ఈయన కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు అనమాట 2009లో. దాని తర్వాత 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు, ఎంఐఎం పార్టీ నుంచి ఓడిపోయాడు. అదేవిధంగా 2018లో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత 2023లో మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేశాడు, మళ్ళీ అక్కడ ఓడిపోయాడు. సో ఈ విధంగా దాదాపు ఆయన 2 సార్లు కార్పొరేటర్ గా పోటీ చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు, 4 సార్లు మొత్తానికైతే ఓడిపోయాడు ఆయన. ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఓడిపోయాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయాడు. ఇప్పుడు ఎట్టకేలకు కూడా మళ్ళీ కాంగ్రెస్ అయితే ఈయనకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఈయన వాసన చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకత ఉంది. ఒకవేళ గెలిస్తే నవీన్ యాదవ్ పేరు మీద గెలవాలి, ఎందుకంటే ఆయన దాదాపు ఇప్పటికే 2 సార్లు ఓడిపోయాడు, అదే నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన మీద సానుభూతి ఉండి ఇటు 2 సార్లు కార్పొరేటర్ గా ఓడిపోయాడు, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయాడు కాబట్టి ఎట్టకేలకు కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయైతే నియోజకవర్గం ప్రజలు అయితే చెప్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.